తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పాలా అని చెప్పేసి ఆలోచన ఉన్నది అని చెప్పేసి తెలిస్తే మేము బీఆర్టీయూగా ఇతర కార్మిక సంఘాలు కూడా కలిసి దీన్ని ప్రైవేటీకరణ చేయొద్దు, బ్రోకర్లకిట్ట ఇవ్వద్దు, గతంలో ఉన్న పద్ధతుల్లోనే ఈ సంక్షేమ కార్యక్రమాలను చేపట్టండి అని చెప్పేసి మేము ఆ రోజు డిమాండ్ చేస్తూ ఉత్తరాలు ఇచ్చినాం, ధర్నాలు కూడా నిర్వహించినాం. అయినా కార్మిక సంఘాల యొక్క వైఖరిని ఏమీ పట్టించుకోకుండా ఇలా రేవంత్ రెడ్డి గవర్నమెంటు పూర్తిగా ఏకపక్షంగా ఎలాంటి నిబంధనలు కూడా పాటించకుండా ఈ బ్రోకర్ కంపెనీకి అనేది ఇలా ఇచ్చింది. దీనివల్ల మొదటి నష్టం ఏంటంటే ఇలా కార్మికులు డైరెక్ట్గా పోయి బోర్డులో అధికారులను మాట్లాడుకోవాల్సిన పరిస్థితి నుంచి ప్రైవేటు వ్యక్తుల కాడికి పోవాల్సిన పరిస్థితికి నెట్టబడ్డది. ఎలాంటి నియమ నిబంధనల యొక్క క్లారిటీ కూడా లేదు. ఈరోజు కొన్ని లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు తాము కష్టపడ్డ పైసల నుంచి మెంబర్షిప్ తీసుకొని ఇందులో మెంబర్ అయ్యి అదే రకంగా వివిధ రూపాల్లో 1% వచ్చే సెస్, కన్స్ట్రక్షను లేదా కాంట్రాక్టర్ నుంచి వచ్చే 1% సెస్ తోటి ఈ నిధులు ఏర్పడతాయి. ఈ నిధుల యొక్క ప్రయోజనాన్ని పొందాల్సిందంతా కూడా కన్స్ట్రక్షన్ కార్మికులు. ఈ కార్మికులు ఇప్పటికీ అధికారుల కాడికి పోయి బోర్డు ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వంతో మాట్లాడుకొని ఎప్పటికప్పుడు ఈ సంక్షేమ కార్యక్రమాలను పెంచుకుంటున్నారు. కానీ ఈరోజు తీసుకొచ్చుకున్న సుమారుగా 11 సంక్షేమ కార్యక్రమాలు ఇందులో ఉంటాయి. ఇందులో ప్రమాద బీమా, సహజ మరణం, పెళ్లి కానుక, ఎడ్యుకేషన్, ఇట్లా అంగవైకల్యం జరిగినప్పుడు అనేక అంశాలు ఇందులో ఉంటాయి. కానీ ఈ 11 అంశాలలో బీమాకి ఇది పోవడం ద్వారా ఈ 11 ప్రయోజనాలని ఆ బీమా కంపెనీకి అప్పచెప్పలేదు. కేవలం ప్రమాద బీమా, న్యాచురల్ డెత్ ఇలాంటివి కొన్ని 1-2 అప్పచెప్పినారు. అంటే ఇప్పటివరకు ప్రభుత్వం ఇచ్చిన 11 సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వీటిని వదిలేసే కార్యక్రమం 1 చేపడుతున్నారు. 2, ఈ టెండర్కు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం తన చేయాల్సిన పనిని చేయకుండా టెండర్కి ఇచ్చే డబ్బులతోటి కమిషన్లు తీసుకోవడం కోసం ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇంకొక మరింత ముఖ్యమైన అంశం ఏంటంటే ఇప్పటి వరకు బోర్డు పుట్టిన కానించి ఏ ఒక్క సంవత్సరంలో కూడా మొత్తం క్లెయిమ్స్ వచ్చి 346 కోట్లు కాలేదు, 200 కోట్లు దాటలేదు. కానీ అలా ఒకేసారి 346 కోట్లకు దాన్ని పెంచి ఈరోజు టెండర్కి వేయటం అనేది జరిగింది. ఇది కూడా ఒక పెద్ద దుర్వినియోగం. కార్మికుల డబ్బుల్ని పక్కదారికి పట్టించటం, కార్మికులకు ఉపయోగపడే డబ్బుని కొంతమంది దీన్ని అవినీతి రూపంలో పొందటం. మాకున్న సమాచారం ప్రకారంగా